అందుకే బైబిల్లో ఉందమ్మా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును అని ఉంటుంది. బైబిల్లో మాట ఉందాక బాబు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తానన్నాడు. కానీ ఈరోజు జనాలు ఏంటి తెలుసా, అవి అందుకు అవునంటారు కాదంటారు. కానీ ఇంకొకరు అనుకుంటారు ఇదేంటో ఎక్కడికి వెళ్ళిపోయినారు బాగుందని సంతానం. ఇప్పుడు వీళ్ళిద్దరు చూస్తున్నారు, ఇందులో ఒకరు వెళ్ళిపోతారు. ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇలా అంటే దేవుడు రాక ఒకేసారి ఎత్తపడతారు. ఇప్పుడు మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీరు వెళ్ళిపోతారు, సంతానం కూడా అంటే అలాగ అని చెప్తున్నా. ఎక్క అది ఇద్దరు దేవుడు నమ్ముకుంటే ఇద్దరు వెళ్ళిపోతారు. చూసారా, అంటే దేవుడు రాక అట్లా క్షణం. అందుకే మనం ఆయన రాక సిద్ధపడాలి. ఎంతసేపు ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, ఏం కట్టుకున్నాం కాదు. అప్పుడప్పుడు దేవుడి గురించి వారానికి 2 సార్లు ఆలోచించాలి. దేవుడి గురించి ఒక రోజు ఆలోచిస్తే ఇంకా మంచిది. కాబట్టి మన దేవుడు రాక ఎప్పుడు మన దేవుడు రాక నేను ఇందాక చెప్పాను కదా, ఈరోజు రేపే చచ్చిపోతాం అనుకోవాలంటే మనం చదువు